ఏది ఎవర్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యకూడదు. చేసే పనినే దృష్టిలో పెట్టుకుంటే విజయం తథ్యం. నటరాజ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రముఖ రంగస్థల టీవీ సినీ నటులు శ్రీ కోట శంకర్రావు గారు. వారిని మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శంకర్రావు గారు. నమస్కారం. మీరు మా కార్యక్రమంలో పాల్గొనడం ప్రేక్షకులకు మా టీవీ యూనిట్ వారికి అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఒక పరిణితి చెందినటువంటి నటన మీరు మీ నటనలో మీ కార్యక్రమాల్లో చూస్తున్నారు ప్రేక్షకులు. ఇద్దరు అన్నదమ్ములు. ఇంకా నేను విన్నది ఏంటంటే మీ మొట్టమొదటి ఇంకా పెద్ద ఆయన కూడా రంగస్థలం మీదే ఆయన కూడా నటన రంగంలోనే ఉన్నారని విన్నాను. సో ఇంతమంది ముగ్గురు అన్నదమ్ములు ఈ కళారంగానికి అంకితం కావడంలో వెనకున్నటువంటి కుటుంబ నేపథ్యం మన ప్రేక్షకులకు వివరిస్తారని. మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర కంకిపాడు అనే గ్రామం అండి. మా నాన్నగారు డాక్టర్ కోట సీతారామాంజనేయులు గారు. ఆయన డాక్టరు. మాకు అసలు ఈ నటనపరమైనటువంటి వారసత్వం ఎలా వచ్చిందనే దానికి మా నాన్నగారు ఏంటంటే ఆ రోజు మెడికల్ కాలేజ్ చదివే రోజుల్లో కూడా మెడ్రాస్లో ఆనాటి మహానటులు పెద్ద పెద్ద నటులు నాగయ్య గారని, గోవిందరాజ సుబ్బారావు గారని, కన్నాంబ గారు ఈ రంగస్థలం మీద లబ్ధప్రతిష్ఠులైనటువంటి మహామహా వాళ్ళతో మా ఊరు తీసుకొచ్చి నాటకాలు వేయించేవాళ్ళు. మా నాన్నగారు ఎప్పుడు రంగేసుకుని వేయలేదు. ఆయనలో ఉన్నటువంటి కళాభిమానంగా ఉండేది. సంగీతంలో కూడా రాగాలు గుర్తుపెట్టేటువంటి ప్రతిభ ఉండేది. సంస్కారం సంగీతం పట్ల, నాట్యం పట్ల, తర్వాత నాటకం పట్ల మంచిది ఉండేది. అది ఆయనలో ఒక నిబిడీకృతంగా ఉన్నటువంటి ఒక ఆర్ట్ అనేది మాకు వచ్చిందని మా భావం. నేను మా కోట శ్రీనివాసరావే కాకుండా మా ఎల్డెస్ట్ బ్రదరు అసలు మా మొహాలకు రంగేసి అసలు మమ్మల్ని కళాకారులుగా తీర్చిదిద్దింది కోట నరసింహారావు అని మా ఎల్డెస్ట్ బ్రదర్ అండి. మా బ్రదర్ అని మేము చెప్పుకోవటం కాదు, కానీ ఇవాళ రోజున ఆంధ్ర ప్రేక్షకులు ఎవరన్నా మా ఇద్దరన్నదమ్ముల్ని ఒక నటులు అని గుర్తిస్తున్నారు అంటే కేవలం ఆయన పెట్టినటువంటి, మా అన్నగారు పెట్టినటువంటి భిక్ష. ఆయన ఏంటంటే ఇప్పుడు 1950, 60లోనే గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని మా ఊళ్ళో మా బ్రదర్ది ఓన్ ఆర్గనైజేషన్ ఉండేది. అప్పుడు ఏంటంటే కాకపోతే ఏంటంటే పల్లెటూరుల వరకే పరిమితం. మా బ్రదరు అప్పుడు ఈ సిటీలు వేయాలి, మనం సినిమా నటులు అవ్వాలి ఏదో అని ఆలోచన వాళ్ళకి ఉండేది కాదు. ఆ నాటకాలు వేస్తుండేవాళ్ళు. మామూలుగా పోలరంగడని ఇవన్నీ నాటకాలు వేస్తూ మా కంకిపాడికి పక్కనే ఉయ్యూరులో వీరమ్మ అని ఒక గ్రామ దేవత ఉంది. ఉయ్యూరు వీరమ్మ తిరణాలని చాలా గొప్పగా చేస్తారు. ఆవిడ చరిత్రని పుణ్యవతి అని ఒక నాటకం రాయించారు మాకు అక్కడ. ఆ గ్రామాల్లో, ఆ చుట్టుపక్కల ఒక 100-200 గ్రామాల్లో 4 ఆదివారాలు చాలకుండా నాటకం వేసేవాళ్ళం. దాంట్లో మా పెద్ద బ్రదరు నరసింహారావు గారు హీరో అయితే, సరే మామూలు గారు మా కోట శ్రీనివాసరావు గారు వేషాలు వేసేవాడు. అసలు గమ్మత్ ఏంటంటే నేనప్పుడు 17-18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా పెద్ద బ్రదర్కి ఫాదర్ వేసేవాడిని. అట్టా ఆ నాటకాన్ని కనీసం ఒక 300-400 ప్రదర్శనలు వేసామండి. ఏంటి తిరణాలు కానీ ఎక్కడైనా సరే వేసేయటం. అట్టా దాంతో ఏంటంటే అసలు బీజం, అసలు మనం నటించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చింది మా బ్రదర్. ఏ నాటకం ద్వారా మీరు ప్రవేశించారు? ఇది నటన ఇట్లా యాక్ట్ చేయాలి అని తెలియనప్పుడు మేము 1964 బాగా గుర్తుంటే, నాకు 3rd ఫార్మ్ మీద చదువుతున్నాం. నేను పునాదిపేట హై స్కూల్లో చదివాను, జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్. దాంట్లో యానివర్సరీకి మా కాలేజీ, మా స్కూల్లో ఉన్న టీచర్స్ అంతా నాటకం వేస్తూ దాంట్లో 2 దొంగలుగా ఖైదీలుగా లోపల కూర్చోవలసినటువంటి పాత్రలు ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే పాఠాలు చెప్పే మాస్టర్లు కూర్చుంటే బాగుంటుందని నేను ఆనందరావు అని మా బాల్యమిత్రుడు ఇప్పుడు కంకిపాడులోనే ఉంటున్నాడు. అతను గెజిటెడ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యాడు. మా ఇద్దరిని ఆ దొంగలుగా వేయించారనమాట. మేము ఏదో పిచ్చివాగుడు వాగటం అన్నమైతేనేమిరా సున్నమైతే బాగా గుర్తు నాకు. అసలు అప్పుడు అది పాటించారు మా చేత, ఎన్వైర్మెంట్ రావటం అట్లా. అలాగా అసలు తెలియకు, అసలు మనకు అసలు చేద్దాము అని తెలియని పరిస్థితుల్లో దాంట్లో ఎంటర్ అవడం జరిగింది. తర్వాత మా అన్నగారి ప్రోద్బలంతో 1968 నుంచి విస్తృతంగా వేయటం. తర్వాత నేను
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశానండి 30 సంవత్సరాలు డిప్యూటీ మేనేజర్. శ్రీనివాసరావు గారు కూడా అదే కదా అవును. స్టేట్ బ్యాంక్ లో. మా బ్రదర్ ఏంటంటే 17 సంవత్సరాలు ప్రమోషన్స్ వెళ్లకుండా ఒక 20 సంవత్సరాలు పనిచేశాడు. సరే క్లిక్ అయ్యి సినిమాలోకి వెళ్ళారు. నాకేంటంటే టైమ్లీ ప్రమోషన్స్ అట్లా రావడంతో నేను 30 ఏళ్ళు బ్యాంకులో పనిచేశాను. ఓకే. అలా కాలేజీలో నాటకాలు వేయటం. తర్వాత మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే బాగా కళాకారులు బాగా ప్రోత్సహిస్తుంది. మాకే ఒక అసోసియేషన్ ఉంది, మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్చరల్ ఆర్గనైజేషన్. దాంట్లో ఎవరి నాటకాలు వేయించడం, ప్రైజులు ఇవ్వటం, దాంతో బాగా డెవలప్ చేసుకోవడానికి ఉద్యోగంతో పాటు దాన్ని కూడా వాళ్ళు బాగా ప్రోత్సాహం చేశారు. అట్లా ఒక 6 సంవత్సరాలు నేను మా శ్రీనివాసరావు ఆల్టర్నేటివ్ బెస్ట్ యాక్టర్లు అన్నమాట, సర్కిల్ బెస్ట్ యాక్టర్స్ మా స్టేట్ బ్యాంక్ లెవెల్లో. అట్టా అది అలాగా నాటక రంగంగా. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశించడం జరిగిందండి. శ్రీనివాసన్ గారని విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారు, మహానుభావులు ఆయన, తమిళనైనా. వాళ్ళు ఏదో నాటకం ఇట్టా వేస్తుంటే ఒక దాంట్లో మొన్న స్టేజ్ నాటకం నేను వేసాను అనమాట. అప్పటికి నేను ఆడిషన్ అవ్వలేదు. ఆయన చక్కని వాయిస్ బ్రహ్మాండంగా నిజం పదేగా నువ్వు ఇది వేయటం వల్ల నీకు ఆడిషన్ లేకపోవటం వల్ల నువ్వు పనికిరాక రేడియోలో బ్రాడ్కాస్ట్ కుదరట్లేదు, అందుకని చెప్పి నెక్స్ట్ ఆడిషన్కి నేను పెడితే నా వాయిస్ బ్రహ్మాండంగా ఉందని నాకు రేడియోలో ప్రవేశించడం. తర్వాత మన పాండురంగారావు గారు, లింగరాజ శర్మ గారు, శ్రీరామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు, మహానుభావులు. అసలు ఈ సందర్భంలో తలుచుకున్న రామచంద్ర కాశ్యప్ గారు విజయవాడ వాహిని వారి పెద్ద మనుషులు హీరో. అసలు వాళ్ళ నాటకం వేస్తుంటే మేము ఎన్ని స్టేజ్లో ఏముండేది, పోస్ట్ మ్యానో లేకపోతే సిపాయో అసలు దాంట్లో పోటీ పడేవాళ్ళం అన్నమాట. ఏమన్నా నాకు ఆశించింది ఏం వేస్తాం, వాళ్ళు 13 మంది ఏంటంటే 4 రోజులు కూర్చోవటం, వాళ్ళతో రిహార్సల్ వేయటం, వినటం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అసలు మైక్రోఫోన్ ని మాస్టర్ చేశారండి రామచంద్ర కాశ్యప్ గారు లాంటి మహానుభావులు. తర్వాత మన విన్నకొండ రావణపంతులు గారు. అసలు అదే ప్రేయసి, అదే దుర్మార్గుడు, అదే శత్రువు, దాంతో అసలు ఎదుర్కొండట పెట్టుకుని అసలు ఎంత లెవెల్ ఏంటి, అసలు కరెక్ట్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. వాళ్ళ దగ్గర అదృష్టవశాత్ ఏంటంటే నేను అదే అంటుంటే ఆల్ ఇండియా రేడియో ఫంక్షన్ అవుతానని చెప్తే ఎవరన్నా కాస్త మీరు బాగుంటుందండి డిక్షన్ బాగా చెప్తున్నారండి డైలాగ్ అంటే అది రేడియో పెట్టిన డిక్షన్. ఎందుకంటే అది ఊరికి సౌండ్ ద్వారానే మనం మొత్తం ఎఫెక్ట్ అంతా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి దాన్ని మాస్టర్ చేయాలి కదా మరి. శ్రవ్య రూపకంగా ఇప్పుడు చిరునవ్వులు, మందహాసాలు, అన్ని హావభావాలు, మీ తాలూకు మానసిక స్థితులు, అన్ని అనుభవాలు అన్ని నుంచొని వాయిస్ ద్వారా, ధ్వని ద్వారా చెప్పాలి. మనసుకు హత్తుకున్నటువంటి ఏ రేడియో నాటిక బాగా మీరు వేసినటువంటి వాటిలో అంటే చాలా ఇంప్రెసివ్ అనిపించినటువంటి శిలామురళి, జ్ఞాపకాలు, మన పూసల గారి బ్రహ్మాని రాత తారుమారు, ఇవన్నీ నాకు బాగా రేడియోలోకి వచ్చిన పాండురంగారావు గారు, పి పాండురంగారావు, ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆయనతో స్నేహం బాగా కుదిరి వాళ్ళు రేడియో వాళ్ళు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నారు అనమాట. బయట అవుట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు బయట వేసినప్పుడు వాళ్ళతో పాటు హీరో వేషన్ నేను వేస్తుండేవాడిని, వాళ్ళ పెద్దలందరూ వాళ్ళతో వేస్తుండేవాళ్ళం అనమాట. వాళ్ళతో వేస్తున్నప్పుడు మాకు అసలు నా రెండో కాయనికి రెండో వైపు అంటారు చూడండి, అలా నాకు చూపించిన వాడు నా గురుడు గుంటూరు శాస్త్రి అంటారు, జిఎస్ఆర్ శాస్త్రి గారు. అంటే విలన్లు వేయటం ఒక పద్ధతిరా, అట్ట కాదు, నువ్వు ఇంకో రకం కూడా ఉందని నన్ను ఒక రకమైనటువంటి ఒక మౌల్డ్ చేసినటువంటి డైరెక్టర్ ఆయన. అంటే నాకు అందుకే విపరీత అభిమానం. మీరు రేడియోకి వేసినటువంటి వాటిలోంచి ఒక డైలాగ్ ఏదని చెప్తారా? హరహర మహాదేవ నాటకం వేసామండి, దాని ఆనంద్ గారు వేశాడు అసలు రేడియోలో. అంటే నేను స్టేజ్ మీద దానికి చూశాను, అంటే ఎప్పుడో 30 ఏళ్ళు అయింది వేసేది. అంటే శివుణ్ణి రమ్మని ప్రార్థిస్తుంటాడు అనమాట, ఒక పౌరాణిక భక్తిలో ఉంటుంది. ప్రళయాగ్ని ప్రతాప జాజ్వల్యమాన విస్ఫారిత పాలనేత్ర కదలిరా, హుంకారమార్తాండ విధ్వంసక వీరభద్ర కదలిరా, యమాకర్వ గర్వ నిర్వాహిత నిర్వాపణ క్రియా విస్ఫులింగ కదలిరా, సమస్త ప్రాణి ప్రకృతి పరిత్రానికి పరీక్ష పునీత కాలకోట కదలిరా కదలిరా, ఆదిశేషుడు పడగ విప్పి బుసలు కొట్ట, నందికేశుడు రంకె వేసి హుంకరింప, వీరభద్రుడు రుద్రమూర్తై కథను తొక్క, రావయ్య అమ్మతో కలగలిసి రావయ్య, హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని. చాగయ్య మావాడు, నన్నయ్య మావాడు, నాగయ్య కూడా మావాడే, సాక్షాత్తు సరస్వతి స్వరూపాలు, అపర నటరాజ అంశలు. కళాకారుడు ఒక శక్తిలా రావాలి, వ్యక్తిలా మాత్రం అవసరం లేదు ప్రజలకి, వ్యక్తిగానే కావాలి, కళాకారుడిగా అక్కర్లేదు కుటుంబానికి.